హాయ్ హలో వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. నేను మీ ఎస్పి పవన్ కుమార్. రీసెంట్గా జీ5 ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా అబ్జెక్షన్ మై లార్డ్ మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేశారు ఈ సినిమా. మరి ఈ సినిమా ఎలా ఉంది, దీని స్టోరీ ఏంటి, హిట్టా ఫట్టా అనేది వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఈ సినిమా కథ ఏంటి? హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, ముఖేష్ ఋషి, అనన్య శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్కి సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించారు ఈ సినిమాని. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్ ఉంది. మరి దీని కథ ఏంటి? పరశురామ్ అంటే శ్రీకాంత్ ఓ లాయర్. చాలా తెలివితేటలు ఉన్నా ఓ కేసులో ఎదురైన ఓటమి కారణంగా కోర్టులో వాదించకూడదని నిర్ణయం తీసుకుంటాడు. నోటరీగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అప్పులతో కుటుంబాన్ని అలా నెట్టుకొస్తుంటాడనమాట. చివరికి ఫెయిల్యూర్ లాయర్ అంటూ కన్న కొడుకే పరశురామ్ని అవమానిస్తాడు. ఇది ఇలా ఉండగా కోర్టుకి జూనియర్ లాయర్గా వచ్చిన వేద అంటే అనన్య శర్మ పరశురామ్ వద్ద అసిస్టెంట్గా చేరుతుంది. ఇదే సమయంలో నారాయణ అనే వ్యక్తి తన కూతురు సమీర కిడ్నాప్ అయిందని పోలీసుల్ని లాయర్లని ఆశ్రయించినా ఎవ్వరూ పట్టించుకోలేదన్న మనస్తాపంతో కోర్టు ఎదుట ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఘటన పరశురామ్ని తీవ్రంగా కలిచివేస్తుంది. అంటే ఇక్కడ వరకు ఎక్స్పెక్టెడే, ఏదో ఒక బలమైన స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వచ్చేసరికి హీరో ఎలివేట్ అవుతూ ఉంటాడు. ఆ ఎలివేషన్ నుండి ఏదైతే వదిలేశాడో మళ్ళీ ఆ వృత్తిని ఎంచుకుంటాడు. ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే రాజశేఖర్ సినిమాలో మగాడు సినిమా కానీ ఇంకొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందంటే పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు. విజయకాంత్ సినిమాల్లో కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత అతను మానేస్తాడు. కొన్ని బలమైన కారణాల వల్ల అతనికి ఒక స్టింగ్ ఆపరేషన్ లేకపోతే ఒక మంచి ఆపరేషన్ అప్పచెప్తారు. అది సక్సెస్ఫుల్గా తను మళ్ళీ ఇది చేస్తాడు. సేమ్ స్క్రీన్ ప్లేలో ఎలా ఉందంటే ఇక్కడ కూడా అతనికి ఒక బలమైన కారణం రావాలి. అతను లాయర్ వృత్తిని వదిలేశాడు కదా, ఆ వృత్తి వైపు మళ్ళీ వెళ్ళాలి అని అంటే ఒక బలమైన సంఘటన తీవ్రంగా కలిచివేసింది అని చెప్పాం కదా. ఇదన్నమాట. అతను శ్రీకాంత్ మళ్ళా నేను లాయర్గా మళ్ళీ నా పాత్ర పోషించాలి అని అనుకుంటాడు. మరోవైపు తన తండ్రిని ఫెయిల్యూర్ లాయర్గా కొడుకు కూడా అసహించుకుంటూ ఉంటాడు కదా. ఇది కూడా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట పరశురామ్లో. అందుకే అతను మారిపోతాడు. లేదు, ఖచ్చితంగా నేను ఇది డీల్ చేయాల్సిందే అని. నారాయణ చావుకు కారణమైన వారిని నిలదీయాలని, ఆయన కూతురికి న్యాయం చేయాలని భావించి ఈ కేసుని టేకప్ చేస్తాడు. అతడికి ప్రత్యర్థిగా అంటే ఎక్స్ ఉంటాడు కదా. కోర్టులో ఫేమస్ లాయర్ విశ్వనాథ్ ముఖేష్ ఋషి ఉంటాడు. ఈ కేసు గురించి ఎంక్వైరీలో నారాయణతో పాటు అతడి కూతురు సమీర గురించి కూడా ఎంక్వైరీ చేస్తాడు. ఈ ఎంక్వైరీలో లాయర్ పరశురామ్, అతని అసిస్టెంట్ వేదాకు ఎలాంటి నిజాలు తెలిసాయి? సమీర నిజంగానే కిడ్నాప్ అయిందా? సమీర కేసుకి ఎమ్మెల్యే కొడుకుతో ఏమన్నా సంబంధం ఉందా? పరశురామ్కి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? ఇది సబ్జెక్ట్లో ఏంటంటే సబ్ ప్లాట్ అంటాం అనమాట. అంటే హీరోకి ఇదొకటే కాదు, ఒక సబ్ ప్లాట్ కూడా ఉంది. అతనికి ఒక ఆరోగ్యపరమైన సమస్య ఉందని చెప్పడం కూడా ఒక డైరెక్టర్ ఒక లేయర్స్ ఉంటాయి. అంటే ఒకటే స్ట్రైట్ లైన్లో చెప్పకుండా లేయర్స్లో, అంటే ఒక క్యారెక్టర్ చుట్టూ కొన్ని లేయర్స్, అతని పర్సనాలిటీ, అతని క్యారెక్టర్ ఎలివేషన్స్లో భాగంగా ఇవన్నీ చేస్తుంటారు. ఆరోగ్య సమస్య కూడా స్టోరీకి లింక్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది. లైక్ ఈ సినిమా ఒక సినిమా చెప్తాను మీకు. వాల్తేరు వీరయ్య సినిమా చూశారు కదా మీరు. అందులో చిరంజీవికి పైనుండి చూస్తే వెర్టిగో సమస్య ఉంటుంది. అది చాలా కీలకమైన సన్నివేశంలాగా. అంటే తమ్ముడిని తీసుకుని పిన్ని ఎందుకు వెళ్ళిపోయింది, అతన్ని పట్టించుకోకుండా చెట్టు మీద నుండి పడిపోయినా కూడా పట్టించుకోలేదు అనే ఆ సమస్య ఉంటుంది కదా. అది ఫస్ట్లో చెప్పిన తర్వాత కూడా డైరెక్టర్ బాబీ ఎండ్లో కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే విలన్స్ పరిగెత్తుకుంటూ వస్తుంటే కింద లోయ ఉంటుంది. ఒక లిఫ్ట్ ఎక్కడానికే భయపడే చిరంజీవి గారు అక్కడి నుంచి వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద, అంటే ఆ ప్రాబ్లంను అధిగమించి చేయటం అనేది ఒక క్లాప్స్ కొట్టించే విషయం, థియేటర్లో విజిల్స్ వేయించే విషయం అనమాట. అందుకని ఇందాక నేను చెప్పినట్టు ఆ లేయర్స్ ఎందుకు పెట్టుకుంటారు డైరెక్టర్స్ అంటే, ఏ ఒక్కటి కూడా ఒక తెలివైన డైరెక్టర్ అయితే ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేసిన, ఒక ఇష్యూ ఉంది, హెల్త్ ఇష్యూ ఉందని చెప్పినా, లేకపోతే అతనికి ఒక సమస్యని అతను ఫైనల్ క్లైమాక్స్కి ఎలా లింకప్ చేస్తాడు అనేది కూడా ఇది వాళ్ళ తెలివితేటలకి, వాళ్ళు రాసుకునే స్టోరీకి ఒక మంచి సబ్జెక్ట్ అవుతుంది అనమాట. అలాగే లాయర్ వృత్తికి శ్రీకాంత్ ఎందుకు దూరం అయ్యాడో, తన ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది బాగా చెప్తూనే సమీరాకి జరిగిన అన్యాయాన్ని పరశురాము ఎలా లైమ్లైట్లోకి తీసుకొచ్చాడు అనేది కూడా బాగానే తీసుకొచ్చాడు అనిపించింది నాకైతే. మరి ఫేమస్ లాయర్ విశ్వనాథ్ని ఏ విధంగా ఓడించాడన్నది వెబ్ సిరీస్ కదా. ఇక మనం ఎనాలిసిస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే 7 ఎపిసోడ్స్లో ఈ సినిమాని చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్లో మనం సిరీస్లో లీనమైపోతాం. అంతవరకు సక్సెస్ అయ్యాడు.
అయితే ల్యాగ్ అయిపోతూ వచ్చిందనమాట. ల్యాగ్ సీన్స్ వల్ల కొంచెం బోర్ కొడతా ఉంటది మనకి. ఫైనల్ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి రెండో ఎపిసోడ్ చూడాలి అనేది క్లిక్ చేస్తాం. కథ ముందే కొంత అర్థమైపోతూ కూడా ఉంటుంది. కొత్త కొత్త మలుపులు మాత్రం కొన్నున్నాయి. అవి మాత్రం కొంచెం మనల్ని కొంచెం ఇంట్రెస్ట్ కలిగిస్తూనే ఉంటాయి చూడటానికి. వైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు కోర్టు వాదనలతో కొంచెం బాగానే ఉంటుంది. అంటే సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ మరీ పరమ బోరింగ్ అయితే ఉండదు. శ్రీకాంత్ అసిస్టెంట్గా అనన్య శర్మ న్యాచురల్ యాక్టింగ్తో అయితే మెప్పించిందనే చెప్పచ్చు. ఈ వెబ్ సిరీస్ కథ మొత్తం సమీర పాత్ర చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్కు ఈ క్యారెక్టర్ ఆరో ఎపిసోడ్లో కనిపిస్తుంది అనమాట. సో సమీరాగా ఎమోషనల్ రోల్లో స్నేహాల్ కామత్ నటన కూడా చాలా బాగుందనిపిస్తుంది చూసేవాళ్ళకి. అవినీతి పరులైన పోలీసులుగా సమీర్, జమిని సురేష్ ఇలాంటి పాత్రలు మనకేం కొత్త కాదు. ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మాత్రం చాలా ఈజీగా, సునాయాసంగా. ఈ సినిమాలో న్యాచురల్గా కోర్టు సీన్స్ చూపించడం అనేది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. చాలా రియలిస్టిక్ అప్రోచ్తో ఈ కోర్ట్ రూమ్ డ్రామా నడిపించారు డైరెక్టర్. హీరో పాత్ర ఇంట్రడక్షన్ నుండి నారాయణ కేసును టేకప్ చేసే సీన్ నుంచి స్టోరీ చాలా ఆసక్తికరంగా మారిపోతుంది. అయితే పరశురామ్ కోర్టు మెట్లు ఎక్కినప్పటి నుంచి బలమైన కారణాన్ని చూపించడంలో కొంచెం లోపం ఏమన్నా కనిపిస్తుంది మనకి. అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేదేమో, ఇంకా బలమైన కన్విక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కోర్టు డ్రామా కాబట్టి కన్విక్షన్స్ అలాగే బలంగా ఉండాలి. స్క్రీన్ ప్లే కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే విలన్ పాత్రని ఇంకొంచెం స్ట్రాంగ్గా మలచాల్సింది డైరెక్టర్. అక్కడ మిస్ అయ్యాడేమో కొంచెం అనిపించింది. క్లైమాక్స్ కొంచెం డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్. అంటే అందరికీ కాకపోవచ్చు, కొంతమందికి ఈజీగా ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఇలాంటి సిరీస్లు తీసేటప్పుడు బలమైన క్రైమ్ పాయింట్ మాత్రం వెతికి పట్టుకోవాల్సిందే. ఆత్మహత్య కేసుని, కిడ్నాప్ కేసుని టేకప్ చేయడంలో మలుపులు ఇంకొన్ని చూపించుంటే బాగుండేది అనిపించింది. అసలు ట్విస్టులు ఉంటేనే కోర్ట్ సీన్స్ పండుతాయి కదా. మరి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వకీల్ సాబ్లో సూపర్ మ్యాన్ లాంటి సీన్ అనమాట. ఎంత విజిల్స్ అంటున్నాడు సీన్ అయితే. సూపర్ మ్యాన్ 45 నిమిషాలు పడుతుందమ్మా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి, నువ్వు 5 నిమిషాల్లో వచ్చినావు తల్లి అని అంటాడు. సో అది ఫన్నీగా ఉంటుంది అందులో. అంటే ఫన్నీగా అంటే కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. అందులో పాయింట్ కూడా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ని రెడీ చేసుకుని ఉండుంటే ఇంకొంచెం ఆ క్యూరియాసిటీ, ఉత్కంఠ ఇంకొంచెం పెరిగేదేమో. ఎపిసోడ్కి ఈ ల్యాగ్స్ వల్ల ఓటీటీ ఆడియన్స్ టైం ఉన్నప్పుడల్లా ఒక్కో ఎపిసోడ్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మామూలుగా అయితే వెంటనే చూసేద్దాం. కొంతమంది ఉంటారు 7 ఎపిసోడ్స్ ఎప్పుడు చూసేవారు అని అంటే మా ఫ్రెండ్స్ ఈవినింగ్ కల్లా అయిపోయినాయి మొత్తం చూస్తేనేనండి. సో కొన్ని మాత్రం ఒక వారం రోజులు 10 రోజులు పడుతుంది, ఇంకా చూడలేదు, సెకండ్ ఎపిసోడ్లో ఉన్నా లేకపోతే ఫైనల్ ఎపిసోడ్లో ఉన్నా ఇలా ఉంటుంది. అలా ఉండకూడదు. అలా ఉంటే ఫెయిల్యూర్ అయినట్టే. ఇమ్మీడియట్గా చూస్తేనే, ఎట్ ఏ స్ట్రెచ్లో ఎట్ ఏ టైంలో చూస్తేనే బాగుంది అని అర్థం. సో ఫైట్లు, బిల్డప్ లేకుండా ఓ సామాన్యుడిలా కనిపించే లాయర్గా శ్రీకాంత్ నటన, ఇలాంటి సీన్స్ కానీ ఆయనకి వచ్చినాయి అంటే ఆయన ఎంత ఇరగదీస్తారో మనకి తెలియని విషయం కాదు. ఆయన పరంగా హీరోగా ఒక లీడ్ రోల్గా సూపర్ డూపర్గా చేశారు. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్ రూమ్ సినిమాలు, సిరీస్లు చేసేటప్పుడు హీరో విలన్లు ఒకరిపై మరొకరు వేసే ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి కదా, అవి బాగా వర్కౌట్ అవుతాయి. కథలో బలం లేకపోతే సిరీస్ మొత్తం తేలిపోయినట్టు ఉంటుంది. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్తోనే వ్యూవర్స్కి బోర్ కొట్టేస్తుంది. శ్రీకాంత్ నారాయణ అడ్రస్ని పట్టుకునే ట్విస్టు, అలాగే కిడ్నాప్ అయినప్పుడు చేసే రీసెర్చ్ వర్కు, ఇవన్నీ కొంచెం ఈ సిరీస్ని కాపాడాయి అనే చెప్పాలి. ఇక టెక్నికల్ విభాగం విషయానికి వస్తే అరుణ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా చేసుంటే, కొంచెం లేపేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇక ఇది 6 ఎపిసోడ్స్లో ఎండ్ అయిపోయేది అలా చేసుంటే కనుక. నిర్మాణ విలువలు, ఆర్టిస్టులు ఈ సిరీస్ని బాగా కాపాడారనే చెప్పాలి, ముఖ్యంగా శ్రీకాంత్ గారు. సమీరా మిస్సింగ్ వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉన్నట్టుగా చూపించారు, కానీ ఆ ట్రాక్లో ఎమోషన్ను అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఈ పాయింట్తో చాలానే సినిమాలు గతంలో మనం చూసాము. ఇట్స్ నాట్ న్యూ ఫర్ ద ఆడియన్స్ యాజ్ వెల్ ద ఓటీటీ ఆడియన్స్ టూ. కోర్ట్ రూమ్లో వాదనల్లో మాత్రం ఈ కిక్ మనకి మిస్ అయిపోతుంది అనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ కోసం ఈ సిరీస్ని మనం భరించాల్సిందే. చిక్కుముడులు విప్పుతూ సిరీస్ని స్టార్ట్ చేస్తూ ఫైనల్గా ఓ హుక్ పాయింట్ ఎపిసోడ్ ఎండ్లో బలంగా ఉండాలి. అది మిస్ అవడం వల్ల వావ్ అనే మూమెంటు ఒక్కటి కూడా ఉండదు. ఫ్లాట్గా అయిపోయింది. టైటిల్లో ఉన్న కొత్తదనం సిరీస్లో కనిపించలేదు. కోర్టు ముందే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, కూతురు కనిపించకుండా పోవడం, ఎలాంటి ఆనవాళ్ళు లేని కేసు అంటూ ఈ సిరీస్ని మొదలుపెట్టిన తీరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఆత్మహత్య చేసుకున్న నారాయణ అడ్రస్ రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. చిక్కుముడులు విప్పుతూ వెళ్ళిన కొద్దీ సిరీస్‌లో ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. ఆరంభంలో అదరగొట్టిన డైరెక్టర్ చివర్లో మాత్రం తేలిపోయారనే చెప్పాలి. సమీరా గురించి పరశురామ్, వేద సాగించే ఇన్వెస్టిగేషన్ ఓ స్టేజ్ తర్వాత బోరింగ్‌గా అనిపించింది. హీరోకి తగ్గ బలమైన విలన్ లేకపోవడం, ఉన్న పాత్రలను సరిగ్గా రాసుకోకపోవడం ఓ పెద్ద మైనస్ ఈ సిరీస్‌కి. శ్రీకాంత్ యాక్టింగ్ కోసం ఓసారి చూడొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే కోర్టు డ్రామాలని బాగా ఇష్టపడేవారు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారి కోసం ఇది డెఫినెట్‌గా నచ్చుతుందనే చెప్పాలి. ఓటీటీల్లో విపరీతమైన ట్విస్టులతో వచ్చే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవారికి మాత్రం ఈ సినిమా ఫ్లాట్‌గా, బోర్‌గా ఉంటుంది. ఆరంభం అదిరినా కూడా అబ్జెక్షన్ మిలాడ్ అంత కిక్కిచ్చే సిరీస్ అయితే కాదు. దిస్ ఈజ్ మై అనాలిసిస్. సో మనం మంచి అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్వీఆర్ టీవీ. దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్.